నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు, వాటిలోని ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పత్రిక. జిల్లాకు ఒక సైబర్ పోలీస్ స్టేషన్. ఆన్‌లైన్ నేరాలు అడ్డుకట్టకు ప్రభుత్వం సిద్ధం. కొత్తగా 24 స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు. మిథున్ దాదా లెజెండరీ నటుడు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం 8న ప్రదానం. నేయి కల్తీ వివాదంపై సిట్‌ను కొనసాగించాలా? స్వతంత్ర సంస్థతో వేయాలా? సాలిసిటరీ జనరల్ అభిప్రాయం కోరిన సుప్రీంకోర్టు. తదుపరి విచారణ గురువారానికి వాయిదా. దేవుళ్ల విషయాల్లో రాజకీయాలు తగవని వ్యాఖ్య. నూతన మద్యం విధానం ఖరారు. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. 11 లాటరీ, 12 నుంచి కొత్త దుకాణాలు. 3,396 షాపులకు ఏర్పాటుకు నోటిఫికేషన్. అర్ధరాత్రి ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు. ప్రధాన నగరాల్లో 12 ప్రీమియం స్టోర్లు. తొలుత రిటైల్ వ్యాపారం ప్రైవేటుగా అప్పగించేలా ఆర్డినెన్స్. గీత కార్మికుల దుకాణాలపై త్వరలో పాలసీ. అదిగో అమెరికా వీసా. దరఖాస్తుదారులకు శుభవార్త. 2.5 లక్షల అదనపు స్లాట్లు విడుదల. ఆర్టీసీ దసరా సందడి. 6,100 ప్రత్యేక బస్సులు సిద్ధం చేసిన అధికారులు. 4 నుంచి 20 తేదీ వరకు అందుబాటులోకి. అన్నింటిలోనూ సాధారణ ఛార్జీలే. 4లోగా అందరి ఖాతాల్లో సాయం జమ కావాల్సిందే. వరద బాధితులకు సాయం, సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరించండి. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. రాజకీయ ముసుగులో నేరాలు పాల్పడితే ఉపేక్షించొద్దు. పోలీసు ఉన్నతాధికారులతో చంద్రబాబు భేటీ. వైకాపా ప్రభుత్వ కుంభకోణాల కేసుల దర్యాప్తుపై సమీక్ష. ఆప్సా మనుగడను దెబ్బతీసిన వెంకటరామరెడ్డి. కార్యవర్గం మొత్తం రాజీనామా చేయాలని ఉద్యోగుల డిమాండ్. రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం ఆప్సా కార్యవర్గం రాజీనామా చేయాలని డిమాండ్ సక్రమంగా పెరుగుతుంది. ఉద్యోగుల సంస్థలు గాలికి వదిలేసి సంఘాన్ని పూర్తిగా రాజకీయ కార్యకలాపాలకు అధ్యక్షుడు వెంకటరామరెడ్డి వినియోగించడంతో ఇప్పుడు కార్యవర్గం మొత్తం రాజీనామా చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైకాపా అనుకూలంగా ప్రచారం చేయడంతో వెంకటరామరెడ్డి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఆప్సా గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదని చెప్పాలంటే ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖ వివరణ కోరగలని వెంకటరామరెడ్డి ఆ సంఘం సభ్యులకు సమాధానం ఇచ్చారు. దీనికి సంబంధించిన దర్శనోటు ముఖ్యమంత్రి కార్యాలయం చేరింది. అధ్యక్షుడు వెంకటరామరెడ్డి చర్యల కారణంగా ఇప్పుడు సంఘానికి ఉనికి ప్రమాదం ఏర్పడిందని, ఈ నిషేధంలో ఆయనతో పాటు కార్యవర్గ సభ్యులు రాజీనామా చేయాలని ఉద్యోగులు ఏకంగా బహిరంగ లేఖ రాస్తున్నారు. వీడ్కోలు అంటూ ఉద్యోగి సోమవారం బహిరంగ లేఖ విడుదల చేయడం ఉద్యోగులు చర్చనీయాంశంగా మారింది. ఆప్సా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఉద్యోగ సంఘ నాయకులు కాకుండా రాజకీయ రంగు పులుముకుని గత ప్రభుత్వం వత్తస్తు పలికారు. మిమ్మల్ని నమ్మి ఎన్నుకున్న ఉద్యోగులు వంచింది. వారి ప్రయోజనాలు కాపాడడం పూర్తిగా విఫలమయ్యారని లేఖలో పేర్కొన్నారు. గుర్తింపు కాపాడుకోవడం తంటలు. ఆప్సా గుర్తింపు రద్దు వ్యవహారంపై మరోమారు ప్రభుత్వానికి లేఖ రాయాలని కార్యవర్గం నిర్ణయించింది. ఆప్సా సాధారణ సమావేశం తర్వాత రద్దు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరాలని భావిస్తున్నారు. గుర్తింపు రద్దు కాకుండా చేసేందుకు సంఘ ప్రజలు నానా తంటలు పడుతున్నారు. మంచం కింద డిటోనేటర్ పెట్టి వీఆర్ఏ హత్య. మృతుడి భార్యతో సన్నిహితంగా ఉండే వ్యక్తి ఘాతకం. కసిగా దంచేసి గెలుపుపై కన్నేసి. 34.4 ఓవర్లోనే 255కి 9 డిక్లేర్డ్. చెలరేగిన భారత్ బ్యాటర్లు రికార్డు బద్దలు. రెచ్చిపోయిన యశస్వి రాహుల్. వరుసగా 3వ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో 50 పైగా వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్ అశ్విన్గా నిలిచి 2019-21లో 71, 21-23లో 61 వికెట్లు తీసిన అశ్విన్ 23-25లో 52 వికెట్లు చేరుకున్నాడు. ఈ డబ్ల్యూటీసీలో అతనే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. దర్యాప్తునకు మోహిత్ రెడ్డి సహకరించడం లేదు. వైకాపా నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దర్యాప్తునకు సహకరించడం లేదని, ఆయన సోదరుడికి యూనివర్సిటీలో ప్రవేశం కల్పించాలని కారణం చూపుతూ విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ న్యాయవాది ఎలిశెట్టి సోమరాజు హైకోర్టుకు నివేదించారు. వివరాల పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు దర్యాప్తుకు సహకరించకపోతే మోహిత్ రెడ్డి బెయిల్ రద్దుకి ఏమైనా చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు విచారణ ఈ నెల 3కు వాయిదా వేశారు. ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలో ఎస్యూ క్యాంపస్ స్టేషన్లో పోలీసు స్టేషన్ నమోదు చేసిన కేసులో తమపై జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ ఉపసంహరించుకునేలా ఆదేశించాలని కోరుతూ మోహిత్ రెడ్డి వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే. సోమవారం ఈ వ్యాఖ్యంపై హైకోర్టు విచారించనుంది. 2.17 కోట్ల సిమ్ కార్డులు రద్దు. 2.5 లక్షల మొబైల్ ఫోన్లు బ్లాక్. సైబర్ నేర నియంత్రణ కేంద్రం చర్యలు. జాతీయ మీడియా కథనాలు వెల్లడి. మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే. హిందీ, బెంగాలీ, భోజపురి, ఒరియాలో 370 చిత్రాల్లో నటన. గోపాల చిత్రంలో, తెలుగు సినిమాల్లోనూ. ఈ ఏడాది పద్మభూషణ్ ఎంపిక. 6 నెలలకే మరో విశిష్ట పురస్కారం. ఈ నెల 8న అవార్డు ప్రదానం. 8,113 కోట్ల షాక్ వెంటాడుతున్న జగన్ పాపాలు. 2023-24లో 11,826 కోట్ల వసూలుకు అభ్యర్థన. రెండూ కలిపి వినియోగదారులపై 20,096 కోట్ల భారం. సర్ఛార్జీలు వడ్డీకి సిద్ధమైన డిస్కౌంట్లు. 18న ఏపీ ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ. గత ఏడాది ఏప్రిల్లోనే డిస్కౌంట్ వినతి. ఎన్నికల ముందు బాదుడు వాయిదా. 8,113 కోట్లపై ఏడాదిన్నరకు స్పందించిన కమిషన్. బొగ్గుమంటున్న ప్రజలు, పార్టీ సంఘాలు.
ఐఎస్ ప్రవీణ్ ప్రకాష్ మిషన్ సర్వీస్ అధికారి ఎలా ఉంటాదన్నది రోల్ మోడల్. జగన్ను దెబ్బతీసిన నిర్ణయాలపై రూపశిల్పి. సీఎంఓలను భరించలేక ఢిల్లీ పంపిన వైరం. తిరిగొచ్చి పాఠశాల విద్యలో టీచర్లకు నరకం. కూటమి ప్రభుత్వం రాగానే వీఆర్ఎస్. లడ్డూపై వాస్తవాలే చెప్పండి. కోర్టులపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయొద్దు. వాటిని తక్కువ చేసేలా మాట్లాడొద్దు. పార్టీ నేతలు టీడీపీ ఆదేశం. సీఎం చంద్రబాబు స్వామి భక్తుడు. కల్తీ జరిగిందని ల్యాబ్ నిర్ధారించాకే స్పందించారు. వాస్తవాలు తేల్చడానికి సిట్ వేశారు. తిరుమల పవిత్రపై రాజీ పడడం టీడీపీ నాయకుల సృష్టీకరణ. ఆంధ్రప్రదేశ్కు స్వతంత్రం వచ్చింది. ప్రజల ముఖాల్లో సంతోషం చూస్తున్నాం. లడ్డూ కల్తీ వ్యవహారం బాధ కలిగించింది. నారా భువనేశ్వరి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.